మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాట్నపల్లిలో ఓ రైస్ మిల్ వద్ద చోటు చేసుకుంది. రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్గా పనిచేస్తున్న బలరాం ఎత్తుకెళ్లాడు. అయ్యవనగారు మేమైనా కూడా చూడకూడదు కొత్త కనబడతాన్ని మిల్లు కూడా ఇవ్వలేదు. నైట్ 10:10:30 11 అయినా సారు కొంట వేశాడు. ఆ తర్వాత సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. బాలిక బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భావించి అక్కడే గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కొంత సమయానికి కూతురు తన పక్కన కనిపించకపోవడంతో తోటి కార్మికులకు తల్లి విషయం చెప్పింది. దాంతో వారందరూ కలిసి పరిసరాల్లోకి వెళ్లి వెతికారు. ఈ క్రమంలో ఓ పొదల్లో విగతజీవిగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బలరాం ఆ బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెంటనే స్థానికులు నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహానికి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. బాలిక మృతదేహాన్ని శవపరీక్ష చేయనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయ్యవనగారు మేమైనా కూడా చూడకూడదు కొత్త కనబడతాన్ని మిల్లు కూడా ఇవ్వలేదు. నైట్ 10:10:30 11 అయినా సారు కొంట వేశాడు. హస్పాబాద్ జిల్లా ఏమన్నారు ఆడు కొంట వేసి చంపింది. మేము ఇక్కడ నాకు వర్షం వచ్చిందని ఆడ బయట పండుకున్నాం. లోపు ఇక్కడ అందరూ బయట పండుకొని. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. కాట్నపల్లిలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిసింది. అసలు డీటెయిల్స్ ఇవ్వండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులు ఉంటాయి. అక్కడ రైస్ మిల్లులో దాదాపు తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ పనిచేస్తున్నారు. కిరణమే అయితే అక్కడ పనిచేస్తున్న సమయంలో అర్ధరాత్రి అక్కడ ఆ రైస్ మిల్లో పనిచేస్తుండగా అయితే పాపను దుర్మార్గుడు అక్కడ ఉన్నట్టు డ్రైవర్ కి పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే దుర్మార్గుడు అక్కడ పాపను ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒడిగట్టిన తర్వాత అక్కడ అదే అర్ధరాత్రి పాపను కూడా హత్య కూడా చేశాడు. అయితే దీంతో అక్కడ ఈ సంఘటనలన్నీ అక్కడ సీసీ కెమెరాలో నమోదైంది. అయితే దానికి సంబంధించి రాత్రంతా పాప తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా కూడా దొరకకపోయింది. అయితే లభించకపోవడంతో అక్కడ ఆందోళన చెందారు. అక్కడ రైస్ మిల్ సిబ్బందితో పాటు ఇక్కడ తల్లిదండ్రులు కూడా కార్మికులు కూడా అంత వెతికారు. ఎక్కడ కూడా అది కాదు. అయితే డ్రైవర్ గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే దుర్మార్గుడు పాపను 6 ఏళ్ల పాపను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారానికి పాల్పడి హత్య కూడా చేశాడు. దీంతో అక్కడ చాలా దారుణం చోటు చేసుకున్నది. అయితే దాని తర్వాత ఈ సమాచారం పోలీసులకు కూడా చేరింది. పోలీసులు కూడా రంగంలోకి దిగి నిందితుని పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే దాదాపు ఒక 2 గంటల సేపు అక్కడ వెతికిన కూడా బాలిక శవం ఒక దగ్గర మూలన పడేసి ఉండడంతో అక్కడ తల్లిదండ్రులు సిబ్బంది కలిసి ఆ పాప శవాన్ని తీసుకొచ్చి అక్కడ ఆ పోలీసులు సమాచారం అందించినప్పుడు పోలీసులు రంగంలోకి దిగి ఆ పాపకు సంబంధించి డెడ్ బాడీని తీసుకెళ్లి ఆ కేసు నమోదు చేసి శవాన్ని పరిశ్రమ నిమిత్తం పాప శవాన్ని ఆసుపత్రికి తరలించారు. కిరణమయ్య అయితే దారుణ సంఘటన కిరణమయ్య అయితే ఆ పాప 6 ఏళ్ల పాపను తీసుకెళ్లి ఆ దుండగుడు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి అన్నలే పనిచేసే డ్రైవర్ గా పనిచేసే బలరాం అనే దుర్మార్గుడు అత్యాచారం చేసి ఆమెను హత్య కూడా చేశాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా అయితే అక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఎంత వెతికినా కూడా అక్కడ బాలిక శవం దొరకపోయింది. దాదాపు చివరికి వెతికలాడంగా లభించిన తోటి ఈ సమాచారం పోలీసులకు అందజేయడంతో సుల్తానాబాద్ పోలీసులు రంగంలో దిగి బాలిక శవాన్ని తీసుకుని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శవాన్ని. అయితే ఆ నిందితుని కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు కిరణ్ భయ్. అతని కోసం చాలా బృందాలు రంగంలోకి దిగినాయి. రాత్రి 4 గంటలకు వెళ్ళి రంగంలో దిగి పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. అతను ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. కిరణ్ భయ్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.